Unexpected Love ఎపిసోడ్ 10 తన గదిలో నుండి రెడీ అయ్యి బయటికి వచ్చిన శివను చూడగానే ప్యాలెస్ హాల్లో ఉన్న వాళ్లందరూ అవాక్కై చూస్తూ ఉండిపోయారు. శివ బ్లాక్ షర్ట్ మీద ఎంతో పర్ఫెక్ట్గా ఫిట్ అయిన ఒక బ్లాక్ బ్లేజర్, ఇంకా దానికి మ్యాచింగ్గా బ్లాక్ ప్యాంట్ వేసుకుని చేతులు జేబులో పెట్టుకుని స్టైల్గా మెట్లు దిగి కిందకి వస్తున్నారు. శివకి ఉన్న ఆ కండలు తిరిగిన దృఢమైన సిక్స్ ప్యాక్ జిమ్ బాడీకి ఆ ఆల్ బ్లాక్ డ్రెస్ ఇంకా భలే రాయల్గా పవర్ఫుల్గా సెట్ అయ్యింది. బయట ఎవరైనా సామాన్యులు శివని అలా చూస్తే ఖచ్చితంగా ఆ ఆకర్షణకి మంత్రముగ్ధులై అబ్బా ఏమున్నాడురా బాబు, హీరోలా ఉన్నాడు అని అనుకోకమానారు. కాని ఆ ప్యాలెస్ హాల్లో ఉన్న వాళ్ల పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. వాళ్లకి శివని చూస్తూ ఉంటే కళ్లలో భయం పుడుతోంది. శివవైపు వాళ్ల చూపులు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు ప్రాణాలు తీయడానికి వచ్చిన ఒక భయంకరమైన రాక్షసుడిని లేదా ఒక డెత్ గాడ్ని చూసినట్టుగా వణికిపోతూ చూసున్నారు. నిన్నటి వరకు తమని కాపాడటానికి వచ్చిన హీరో అనుకున్నవాళ్లు కూడా ఇప్పుడు శివని చూసి వణుకుతున్నారు. శివ ఎవరిని పట్టించుకోకుండా ఎంతో క్యాజువల్గా 2 చేతులు ప్యాకెట్లో పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వాళ్ల దగ్గరికి వస్తాడు. తనని చూసి అందరూ అలా సైలెంట్గా అయిపోవడం చూసి ఏంటి అలా చూస్తూ ఉన్నారు అని చాలా నార్మల్గా అడుగుతాడు. కాని అక్కడ ఉన్నవాళ్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. వాళ్లు కనీసం నోరు తెరవలేదు. అట్లీస్ట్ వాళ్ల శరీరంలో ఒక చిన్న కదలిక కూడా లేదు. అందరూ శిలల్లా మారిపోయారు. నిజం చెప్పాలి అంటే ఇందాక వివేక్ చెప్పిన ఆ ఫ్యాక్టరీ ఊచుకోత స్టోరీ విన్నప్పటి నుండి అందరూ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉన్నారు. ఇంకా ఆ షాక్ నుండి తేరుకోకముందే 100 మంది గూండాలను క్షణాల్లో ముక్కలు చేసిన ఆ శివను అప్పుడే తమ కళ్ళెదురుగా, అది రక్తం మరకలు లేకుండా అంత ప్రశాంతంగా చూసేసరికి వాళ్లకి భయంతో నరాలు ఫ్రీజ్ అయ్యిపోయాయి. వాళ్లని అలా చూసి శివకి కొంచెం చిరాకు వస్తుంది. వాళ్ల దగ్గరికి ఇంకాస్ట్ ముందుకు వెళ్లి గొంతు పెంచి కొంచెం గంభీరంగా ఏమైంది అని మళ్లీ కమాండింగ్గా అంటాడు. శివ వాయిస్లో ఉన్న ఆ పవర్ఫుల్ బేస్కి, ఆ గంభీరతకి ఉలిక్కిపడిన వాళ్లందరూ ఒక్కసారిగా భయంతో తడబడుతూ ఏం లేదు అని అందరూ ఒకేసారి కోరస్గా అంటారు. వాళ్ల భయం, ఆ వణుకు, వాళ్ల పరిస్థితి చూసి పక్కనే ఉన్న ప్రియకి నవ్వాలో వాళ్లని చూసి జాలిపడి ఏడవాలో అర్థం కాలేదు. కాని మనసులో మాత్రం తన భర్త పవర్ చూసి ఎంతో గర్వంగా ఫీలవుతుంది. మరోపక్క సిండికేట్లోనే అత్యంత విశాలమైన, విలాసవంతమైన ధీరా ఫ్యామిలీ మ్యాన్షన్ అది. ఆ మ్యాన్షన్లోని ఒక అతిపెద్ద హాల్లో చాలామంది ఆ ఫ్యామిలీకి చెందిన ముఖ్యమైన వ్యక్తులు, బాడీగార్డ్స్, ఆర్మీ కమాండర్స్ ఉన్నారు. ఆ హాల్ చివరలో ఒక స్టేజ్ లాగా కొంచెం ఎత్తులో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్లో సింహాసనం లాంటి ఒక పెద్ద రాయల్ కుర్చీలో ఒక వ్యక్తి ఎంతో అధికార దర్పంతో కూర్చుని ఉన్నాడు. ఆ హాల్లో ఉన్న అందరూ ఎంతో భయభక్తులతో ఆ కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి వైపే చూస్తూ ఉంటారు. అతను మరెవరో కాదు, ప్రస్తుత సిండికేట్ లీడర్ అయిన రోహన్ ధీరా. ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఒక సెక్యూరిటీ వ్యక్తి ఆ పెద్ద హాల్లోకి పరుగున వస్తాడు. నేరుగా ఆ స్టేజ్ దగ్గరికి వెళ్లి రోహన్ ముందు ఎంతో వినయంగా వంగి మరీ విష్ చేసి, లీడర్, మీరు ఇంటెలిజెన్స్ వాళ్లని అడిగిన ఫైల్ అని తను ఎంతో సెక్యూరిటీ మధ్య తీసుకుని వచ్చిన ఒక సీక్రెట్ ఫైల్ని రోహన్ చేతికి ఇస్తాడు. ఆ ఫైల్ వర్మా ప్యాలెస్కి కొత్తగా వచ్చిన ప్రియ మొగుడు గురించిన డీటెయిల్స్ అని రోహన్కి తెలుసు. రోహన్ ఎంతో క్యాజువల్గా ఆ ఫైల్ తీసుకుని దాన్ని ఓపెన్ చేస్తాడు. ఫైల్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలో ఉన్న శివ ఫోటో చూడగానే రోహన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కళ్ళు పెద్దవి చేసి ఆ ఫోటో వైపే చూస్తుండిపోతాడు. రోహన్ ఎక్స్ప్రెషన్స్ మారుతుండటం చూసి చుట్టూ ఉన్న వాళ్లందరి ఆతృతగా, కొంచెం భయంగా ఆ లీడర్ వైపే చూస్తూ ఉంటారు. ఆ ఫోటో చూసిన రోహన్ కళ్లల్లో అంతదాకా ఉన్న అహంకారం పోయి దాని ప్లేస్లో ఎక్కడలేని భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోహన్ లాంటి పవర్ఫుల్ లీడర్ అలా భయపడటం చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ కూడా ఏమై ఉంటుందా అని షాక్ అవుతారు. రోహన్ తన భయాన్ని, చేతుల వణుకును ఎలాగోలా కంట్రోల్ చేసుకుని అసలు వీడెవడు అని తెలుసుకోవడానికి
భయంగానే ఆ ఫైల్ తర్వాతి పేజీ తిప్పుతాడు. కాని ఆ పేజీలో ఉన్నది చూడగానే రోహన్ గుండె ఆగినంత పని అవుతుంది. ఆ వ్యక్తి చేతిలో ఉన్న శక్తి ఉడిగిపోయి ఆ ఫైల్ వాడి చేతి నుండి జారి కింద పడిపోతుంది. ఆ భయంకరమైన నిజం చూసిన రోహన్ కాళ్ళి చేతులు గజగజ వణుకుతున్నాయి. ఆ వ్యక్తి కళ్లలో అంతటి భయం, ఆ కంగారు చూసి అక్కడ కింద ఉన్న కమాండర్స్కి, బాడీగార్డ్స్కి ఆగలేక అసలు రోహన్ వదిలేసిన ఆ కింద పడి ఉన్న ఫైల్లో ఏముందో అని భయంగానే ముందుకు వచ్చి తొంగి చూస్తారు. ఆ ఫైల్లో ఓపెన్ అయి ఉన్న పేజీలో ఉన్నది చూస్తే అందరి ముఖ్యల్లో నెత్తురు చుక్కలేదు. చూసిన వాళ్లు చూసినట్లు ప్రాణభయంతో 10 అడుగులు వెనక్కి వేస్తారు. దెయ్యం కనబడితే ఎలా భయపడతారో అలా భయపడుతూ, కొందరు అయితే ఇంకేమీ ఆలోచించకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి పరుగులు తీసి పారిపోయారు. ఆ పేరు చూసిన షాక్లో ఇంకొందరు పెద్ద వయసు వాళ్లు అక్కడక్కడే హార్ట్ ఎటాక్ వచ్చి గుండె పట్టుకుని నేల్మీద పడిపోయారు. చూసిన అందరి కళ్లలో చెప్పలేనంత భయం, ఇంకా కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరైతే ఈ మ్యాన్షన్లో ఉంటే తమ ప్రాణాలకు గ్యారంటీ లేదు అనుకుని ఆ మ్యాన్షన్ కూడా వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా బయటికి ప్రాణభయంతో వెళ్తున్న వాళ్లల్లో కొందరు టెన్షన్లో కాలు జారి కిందపడినా మళ్లీ లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీస్తున్నారు. వాళ్ల పరుగు చూస్తే నిజంగానే సాక్షాత్తు మృత్యుదేవతను లేదా ఏదో భయంకరమైన దెయ్యాన్ని చూసి పారిపోతున్నట్టుగానే ఉంది. అసలు వాళ్లందరినీ అంతలా భయపెట్టిన ఆ ఫైల్లో శివకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అందరూ చూసి ప్రాణభయంతో పారిపోతున్న ఆ పేజీలో శివ హిస్టరీ గురించి అంతా క్లియర్గా ఉంది. తను ఎక్కడ పుట్టాడు, ఇన్ని సంవత్సరాలు సిండికేట్కి దూరంగా ఎక్కడ ఉన్నారు అనేది అంతా అందులో రాసి ఉంది. కాని వాళ్ళందరినీ భయపెట్టింది అది కాదు. ఆ పేజీ మధ్యలో కేవలం 2 అక్షరాలు మాత్రం కొంచెం పెద్దగా అందరికీ కనిపించేలా రక్తం రంగులో రెడ్ కలర్లో బోల్డ్ చేసి రాసి ఉన్నాయి. ఆ 2 అక్షరాలు బ్లడ్ మౌంటైన్. కేవలం ఈ 2 పదాలు ఆ పేరు చూడటం వల్లే కొందరు భయంతో హార్టెటాక్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడ్డారు. మరికొందరు ఏకంగా ఈ సిండికేట్ వదిలిపెట్టి ఎక్కడికో అజ్ఞాతంలోకి పారిపోయారు. ఆ పెద్ద హాల్లో ఇప్పుడు పారిపోగా ఇంకా కొందరు కరుడుగప్పిన వాళ్లు మాత్రమే మిగిలి ఉన్నారు. కాని అక్కడ ఉన్న అందరి చేతులు, కాళ్ళు చలికి వణుకుతున్నట్లు వణుకుతూనే ఉన్నాయి. సింహాసనం మీద ఉన్న లీడర్ రోహన్ కూడా ఆ పేరు చూసినప్పటి నుండి భయంతో వణుకుతూనే ఉన్నాడు. రోహన్కి ఆ బ్లడ్ మౌంటైన్ పేరు వినగానే తన కళ్ల ముందు కొన్ని పాత భయంకరమైన దృశ్యాలు సినిమా రీల్లాగా కనిపిస్తాయి. రోహన్ జ్ఞాపకాల్లో చాలామంది కరుడుగట్టిన ప్రొఫెషనల్ కిల్లర్స్ ఆయుధాలతో ఒక చిన్న మంచు పర్వతం మీదకి దాడి చేయడానికి వెళ్లడం రోహన్కి గుర్తుకొస్తుంది. వాళ్లు పైకి వెళ్లిన కొద్దిసేపటికి ఆ పర్వతం పైన పడి భయంకరమైన ఆర్తనాదాలు, మరణఘోషలు వాళ్ల చెవులను చీల్చుకుంటూ వినిపిస్తాయి. కాసేపటికి ఆ అరుపులు ఆగిపోతాయి. ఆ తర్వాత చూస్తే అదే పర్వతం కింద ఆ వెళ్లిన 100 మంది కిల్లర్స్ శవాలు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడి ఉంటాయి. ఆ శవాల గుట్టలపైన ఆ మంచు పర్వతం అంచున ఒక వ్యక్తి తన రక్తంతో తడిసిన భయంకరమైన గుడ్డలిని భుజం మీద పెట్టుకుని కిందకి చూస్తూ ఒక మృత్యుదేవతలా నిలబడి ఉన్న దృశ్యం రోహన్ కళ్ల ముందు కదలాడుతుంది. ఆ మృత్యుదేవతే బ్లడ్ మౌంటైన్. ఆ బ్లడ్ మౌంటైన్ మరెవరో కాదు, సాక్షాత్తూ ఈ శివనే. లీడర్ అని ఎవరో కంగారుగా పిలవడంతో రోహన్ ఉలిక్కిపడి ఆ భయంకరమైన పాత ఆలోచనల నుండి బయటికి వస్తాడు. ఒక వ్యక్తి రోహన్ దగ్గరికి వచ్చి భయంగా పిలుస్తాడు. రోహన్ ఆ వ్యక్తి వైపు చూసి కొంచెం భయంతో కూడిన వణుకుతున్న గొంతుతో ఏంటి అని అడుగుతాడు. ఆ వ్యక్తి రోహన్ వైపు చూసి మళ్లీ ఆ భయంతో తల కిందకి దించుకొని లీడర్ రాహుల్ సార్ వచ్చాడు అని అంటాడు. రోహన్ ఆ తలుపుల వైపు చూసి కాస్త తేరుకుని సరే అని అంటాడు. ఆ వ్యక్తి అక్కడి నుండి తలదించుకునే వెళ్ళిపోతాడు. రోహన్ ఒకసారి ఆ పెద్ద హాల్ చుట్టూ చూస్తాడు. ఒక్కప్పుడు 100 మందితో కలకలలారే ఆ హాల్లో ఇప్పుడు కేవలం కొందరు మాత్రమే భయంతో వణుకుతో నిలబడి ఉన్నారు. వాళ్లు కూడా రోహన్కి అత్యంత నమ్మకస్తులైన రోహన్ ఫ్యామిలీ వాళ్లు, బంధువులు మాత్రమే. రోహన్ ఇంకా తన కుర్చీ నుండి భారంగా లేచి కింద పడి ఉన్న ఆ ఫైల్ వైపు, అందులో ఉన్న ఆ రెడ్ కలర్ లెటర్స్ వైపు
ఒకసారి భయంగా చూసి ఏమీ మాట్లాడకుండా ఆ హాల్ నుండి బయటకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కాని అక్కడే ఉన్న మిగతా వాళ్ళు మాత్రం అక్కడే అలానే ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. సడన్గా ఎవరైనా కొత్త వాళ్లు వచ్చి వాళ్లని చూసే వాళ్లని మనుషులు అనుకోరు, ప్రాణం లేని బొమ్మలు అనుకుంటారు. ఎందుకంటే అంతసేపటి నుండి అందరూ ఎలానాటి కదలిక లేకుండా అలానే ఉన్నారు. ఆఖరికి వాళ్ల కళ్ళు కూడా రెప్పవేయకుండా అలానే కిందపడి ఉన్న ఆ ఫైల్ వైపే చూస్తూ ఉన్నాయి. రోగన్ ఆ హాల్ నుండి బయటికి రాగానే ఒక కుర్రాడు ఎంతో హుషారుగా ఎదురువచ్చి డాడ్ అని పిలుస్తూ వచ్చి రోహన్ని హగ్ చేసుకుంటాడు. కాని రోహన్ మాత్రం వాడిని తిరిగి హగ్ చేసుకోకుండా ఎలాంటి ఎమోషన్ లేకుండా ఒక బొమ్మలా అలానే నిలబడిపోతాడు. ఆ కుర్రాడు రోహన్ ముఖంలో ఉన్న టెన్షన్ చూసి వెనక్కి తగ్గి రోహన్ వైపు ఆందోళనగా చూసి డాడ్ ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అడుగుతాడు. రోహన్ ఆ కుర్రాడి వైపు చూసి ఒక ఫేక్ స్మైల్ తెచ్చుకుని ఏం లేదులే రాహుల్, ఊరికే కొంచెం అలిసిపోయాను అని అబద్ధం చెప్తూ అంటాడు. ఆ వ్యక్తి రోహన్ కన్న కొడుకు రాహుల్. రోహన్ ప్లాన్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ సిండికేట్ ఎలక్షన్ పోటీలో రాహుల్ని నిలబెట్టి తన కొడుకుని లీడర్ని చేయాలి అని. ఆ ప్లాన్లో భాగంగానే రాహుల్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. తండ్రి మాట విని రాహుల్ కూడా ఇంకా ఏమడగకుండా సరే డాడ్, రెస్ట్ తీసుకోండి అని అంటాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ రోహన్ మ్యాన్షన్లో జరిగిన ఆ ఫైల్ ఇన్సిడెంట్, ఆ బ్లడ్ మౌంటైన్ పేరు, శివ తిరిగి వచ్చిన విషయం సిండికేట్లో ఉన్న వంశాలన్నింటికీ అందరికీ క్షణాల్లో తెలిసిపోతుంది. శివ పేరు వినగానే ఆ మరుసటి రోజు ఉదయానికల్లా ప్రాణభయంతో చాలామంది సిండికేట్ని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోతారు. ఎన్నో క్రమశిక్షణగా ఉండే సిండికేట్ సామ్రాజ్యం మొత్తం ఒక్క రాత్రిలో అల్లకల్లోలంగా భయం గుప్పిట్లో మారిపోతుంది. వర్మ ప్యాలెస్. రంజిత్, ప్రియ, శివ ఇంకా కొందరు ముఖ్యమైన సెక్యూరిటీ వాళ్లు అంతా ఫార్మల్ డ్రెస్సుల్లో రెడీ అయ్యి బయటికి వస్తారు. అందరూ ఎంతో కాన్ఫిడెంట్గా ప్యాలెస్ ముందు ఉన్న బ్లాక్ కలర్ కార్లలో ఎక్కి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. సిండికేట్లోని అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కోర్ట్ లాంటి ఒక పెద్ద బిల్డింగ్ ముందు వాళ్ల కార్లు ఆగి అందరూ లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. ఆ కౌన్సిల్ బిల్డింగ్ బయట నుండి చూడటానికి ఎంతో పురాతనంగా, కొంచెం పాతగా ఉన్నా లోపల మాత్రం అత్యాధునికమైన ఇంటీరియర్తో అంతా కొత్తగా, విలాసవంతంగా ఉంటుంది. అందరూ లిఫ్ట్ ఎక్కి ఆ బిల్డింగ్లోని టాప్ ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ ఒక చివరన ఒక పెద్ద, భారీ చెక్క డోర్ ఉంటుంది. రంజిత్ బాడీగార్డ్స్ ముందుకెళ్లి ఎంతో రెస్పెక్ట్తో ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఆ రూమ్ ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లాగా ఉంటుంది. ఆ రూమ్ మధ్యలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ ఉంది. ఆ టేబుల్కి అటూ ఇటూ ఎంతో ఖరీదైన కొన్ని కుర్చీలు రౌండ్గా వేసి ఉన్నాయి. లెక్క పెడితే అవి కరెక్ట్గా ఒక 16 కుర్చీలు ఉంటాయి. సిండికేట్లోని ప్రధాన వంశాల పెద్దలు కూర్చునే కుర్చీలు అవి. కాని అదే టేబుల్కి ఒకవైపు ఆ 16 కుర్చీల కంటే కొంచెం ఎత్తులో రాజరికం ఉత్తిపడేలా ఒక పెద్ద కుర్చీ ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటుంది. చూస్తేనే అర్థమవుతుంది అది సిండికేట్ని శాసించే ఒక లీడర్ కుర్చీ అని. ఆ రూంలో అప్పటికే సిండికేట్కి చెందిన ముఖ్యమైన వ్యక్తులు, వంశాల పెద్దలు అందరూ వాళ్ల కుర్చీలలో కూర్చుని ఉన్నారు. కాని వర్మ ఫ్యామిలీకి చెందిన ఒక్క కుర్చీ మాత్రమే ఖాళీగా ఉంది. రంజిత్, ప్రియ ఇంకా వాళ్లతో వచ్చిన కొందరు ఫ్యామిలీ పెద్దలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ ఖాళీ కుర్చీ వెనుక దర్జాగా నిలబడతారు. రంజిత్ ముందుకొచ్చి టేబుల్ చుట్టూ ఉన్న ఆ వంశాల పెద్దలందరినీ చూస్తూ గంభీరమైన స్వరంతో తను మా అక్క ప్రియ, వర్మ ఫ్యామిలీ అసలైన వారసురాలు అని అధికారికంగా ప్రకటిస్తాడు. అంతే, రంజిత్ నోటి వెంట ఆ మాట రాగానే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో గుసగుసలు మొదలు పెడతారు. వర్మ ఫ్యామిలీకి వారసురాలు బతికే ఉందా? ఒక అమ్మాయి ఈ సిండికేట్ని రూల్ చేయడానికి వచ్చిందా అని తమదో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల గుసగుసలు విని ఆ టేబుల్ హెడ్లో లీడర్ కుర్చీలో కూర్చుని ఉన్న రోహన్ ధీరా అహంకారంతో పైకి లేచి టేబుల్ మీద గట్టిగా చేత్తో కొడుతూ సైలెంట్ అని గట్టిగా అరుస్తాడు. లీడర్ కమాండ్కి వెంటనే ఆ రూంలో అందరూ భయంతో సైలెంట్ అవుతారు. రోహన్ తన కుర్చీలోంచి బయటికి వచ్చి రంజిత్ వైపు ఎంతో కోపంగా, వ్యంగ్యంగా చూసి సిండికేట్ కౌన్సిల్ టేబుల్ దగ్గర
ఒక ఆడదానికి ఒక అమ్మాయికి ఇక్కడ కూర్చునే అర్హత లేదు అని నీకు తెలియదా? రూల్స్ మర్చిపోయావా అని కోపంగా అంటాడు. అది విని రంజిత్ ఏమాత్రం బేదరకుండా, కాని లీడర్, ధర్మగ్రంథం ప్రకారం వారసులకు అని ఏదో రూల్ గురించి చెప్పేలోపు రోహన్ వాడి మాటను కట్ చేస్తూ, గ్రంథం సంగతి పక్కన పెట్టు, ముందు ఈ టేబుల్ దగ్గర ఒక అమ్మాయికి ఇక్కడ చోటు లేదు, దట్ ఈజ్ ఫైనల్ అని కరాహండిగా అంటారు. రోహన్కి వంత పాడుతూ ఆ టేబుల్ చుట్టూ కూర్చున్న మిగతా వంశాల పెద్దలు కూడా, అవును, ఒక అమ్మాయి కింద మేము పని చేయలేము అని అదే మాట అంటాడు. వాళ్లలో ఒక పొగరుబోతు కుర్రాడు కుర్చీలోంచి లేచి ప్రియను పైనందిని కిందకు చూసి, అసలు నీ అక్కకి ఈ సిండికేట్ని రూల్ చేసే రేంజ్ ఏముంది? ఏం అర్హత ఉందని ఇక్కడికి తీసుకొచ్చావురా అని అందరి ముందు వెటకారంగా అడుగుతాడు. నిజానికి ఆ కౌన్సిల్ మీటింగ్కి వస్తే అందరూ ఇలానే అంటారు, అవమానిస్తారు అని రంజిత్కి ముందే తెలుసు. కాని తన అక్క ప్రాణాల కోసం, వాళ్ల ఫ్యామిలీ గౌరవం కోసం ఇదంతా భరిస్తూ ఎలాగైనా ఆమెను ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే సిండికేట్లో ఉన్న పురాతన లాకెట్స్ అన్నింటిలో కెల్లా ఏ లాకెట్ ఎవరి మెడలో ఉంటే పవర్ వస్తుందో వాళ్లే అసలైన లీడర్. ఇప్పుడు ఆ లాకెట్ కేవలం ప్రియ దగ్గర మాత్రమే మెరుస్తుంది. ఆమెకు మాత్రమే ఆ అర్హత ఉంది. వాళ్లు అలా ప్రియను అవమానిస్తూ మాట్లాడుతుండగా సడన్గా ఆ పెద్ద హాల్లో ప్రతిధ్వనించేలా అందరికీ వణుకు పుట్టించే ఒక కంచులాంటి గొంతు వినిపిస్తుంది. తను నా భార్య, ఆ అర్హత చాలదా అని. ఆ సింహంలాంటి గొంతు వినగానే అందరి గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. అందరూ భయంతో ఆ గొంతు వచ్చిన వైపు, డోర్ వైపు ఒకేసారి తిరిగి చూస్తారు. ఆ వెంటనే ఆ భారీ చెక్క డోర్ రెండు వైపులా బలంగా ఓపెన్ అవుతుంది. డోర్ తీయగానే సిండికేట్కే భయం పుట్టే ఆ ఆర్మీ కమాండర్ విక్రమ్ రాథోడ్ తన వెనుక ఒక 10 మంది సాయుధులైన బ్లాక్ కమాండోస్ టీంతో దర్జాగా లోపలికి అడుగుపెడతాడు. కాని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఆ పవర్ఫుల్ విక్రమ్ ముందు ఒక వ్యక్తి ఎంతో క్యాజువల్గా ఒక చేత్తో ఒక ఖరీదైన కుర్చీని తన భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కుర్చీని మోసుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి ఇంకో చేతిలో ఒక వెలుగుతున్న సిగరెట్ పట్టుకుని స్టైల్గా కాలుస్తూ లోపలికి వస్తాడు. ఆ వ్యక్తి నేరుగా నడుచుకుంటూ వచ్చి ఆ పెద్ద రౌండ్ టేబుల్కి ఒక సైడ్కి ఆ కుర్చీని బలంగా కింద పెట్టి అందులో రాజసం ఉట్టిపడేలా కూర్చుని, తను నా భార్య, ఈ పవర్ఫుల్ సిండికేట్లో ఆమెకి ఆ అర్హత సరిపోతుందా, లేదా ఇంకా ఏమైనా కావాలా అని తన మాటను మధ్యలోనే ఆపి తన భార్యను అవమానిస్తూ ఆ మాట అన్న వ్యక్తి వైపు కళ్లల్లో రక్తం చూపిస్తూ తీక్షణంగా చూస్తాడు. అక్కడికి ఆ కుర్చీ వేసుకుని వచ్చి కూర్చున్నది మరెవరో కాదు, ఆ బ్లడ్ మౌంటైన్ శివ. నిన్న జరిగిన ఆ ఫ్యాక్టరీ ఊచకోత, ఆ ఫైల్లోని డీటెయిల్స్ వల్ల ఆ కౌన్సిల్ హాల్లో ఉన్న వాళ్లందరికీ శివ ఎవరో, వాడి పవర్ ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. ఆ పొగరుగా మాట్లాడిన వ్యక్తి శివ వాడి వైపు చూసేసరికి ప్రాణభయంతో గుటకలు మింగుతూ వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా తన కుర్చీలో కూలబడిపోతాడు. వాడికి కనీసం శివ కళ్లలోకి చూసే ధైర్యం కూడా లేదు. శివ సిగరెట్ పొగ గాలిలోకి వదులుతూ ఒకసారి ఆ టేబుల్ చుట్టూ ఉన్న వాళ్లందరినీ క్రూరంగా చూస్తూ, ఇంకా ఎవరికైనా నా భార్య ఇక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉందా అని గంభీరంగా ఒక వార్నింగ్లా అడుగుతాడు. ఆ పెద్ద హాల్లో సోదిపడితే వినిపించేంత నిశ్శబ్దం. అక్కడ ఉన్నవాళ్లలో ఏ ఒక్కరికి కూడా శివ మాటను ఎదురించే, వాడి కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం లేదు. అందరూ భయంతో తలలు దించుకుని సైలెంట్గా ఉంటారు. శివ అలా స్టైల్గా కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉండటం చూస్తే లీడర్ స్థానంలో ఉన్న రోహన్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాడి కళ్ల ముందు మళ్లీ నిన్నది ఆ 2 రెడ్ కలర్ అక్షరాలే రక్తంలా మెరుస్తూ గుర్తుకు వస్తాయి. బ్లడ్ మౌంటైన్.